భక్తి జనని, భక్తికి తల్లి. మనమందరం ఏదైతే భక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ భక్తికి తల్లి. భక్తికి తల్లి అయినటువంటి మాధవ తిథి హరివాసర ఏకాదశి వ్రతాన్ని జతనే పాలనే కోరి, అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అయ్యో నీకు ఇన్నాళ్ళు తెలియలేదే, నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి తెలుసుకుని పాటించు. ఇన్నాళ్ళు నేను తెలియక మరి ఏకాదశి ధాన్యం తినేసానే, నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి క్షమాపణ అడిగి భగవంతుడిని ఏకాదశి వ్రతం పాటించు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవంతుడు ఆ కర్మనంతా కూడా తీసేస్తాడు. అందుకని ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏకాదశి ఇలాంటి వ్రతాల్ని చాలా చాలా పర్టికులర్గా బాహ్యంగా పాటించాలి, భావంతో కూడా పాటించాలి. అంటే నేను ఉపవాసం అని చెప్పగానే రెండు చెప్పాను. ఏమిటది ఉపవాసం? అంటే బయట ఉపవాసం ఏంటి? ఆహారం నుంచి ఉపవాసం. లోపల ఉపవాసం ఏంటి? భావంలో వ్యవహారము నుండి ఉపవాసం. ఏ వ్యవహారం? భౌతిక వ్యవహారాల నుండి ఉపవాసం. పొద్దున లెగిస్తే అదేమైంది, ఇదేమైంది, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఇదే సెర్చింగ్లో ఉంటాం కదా మనం. ఆ భౌతిక వ్యవహారం నుంచి ఈరోజు ఉపవాసం ఉండాలి, అది మహా కష్టం. ఈ ఆహారం నుంచి ఉపవాసం ఉన్నా ఓకే, ఎలాగో ఆచార్యులు మనకి ఏకాదశి సబ్జెక్ట్ ఇచ్చిస్తారు కాబట్టి మేనేజ్ చేస్తాం. వ్యవహారం నుండి ఉపవాసం ఉండాలంటే అది ఒక ప్రాక్టీస్. ఈరోజు ఏకాదశి కాబట్టి నేను ఎవరికి ఎటువంటి అపరాధం చేయకుండా మనస వాచ కర్మణ భగవంతునికి సంబంధమైనటువంటి విషయాలనే నేను ఈరోజు స్మరణ చేస్తాను. నామం జపం చేయడమో, కథ వినడమో, కీర్తన చేయడమో, గ్రంథం చదవడమో, సేవ చేయడమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదే చేస్తాను. ఇది భావం. బాహ్యంగా అయితే ఈరోజు ఏకాదశి పాటిస్తున్నాను, ఐఎమ్ ఫాస్టింగ్ ఫ్రమ్ గ్రెయిన్స్ అండ్ డేట్స్. రెండిట్లో ఉండాలి. ఎందుకు రెండిట్లో ఉండాలి? అలా రెండిట్లో నువ్వు ఉంటేనే నిజంగా నువ్వు భగవంతుడిని భజించినట్లు. కొద్దిమంది ఏమంటారు, మనసులో ఉంటే చాలండి, బయటకంతా ఈ తిలకాలు పెట్టుకోవడం, ఈ వేషధారణ, దిస్ ఇస్ నాట్ నెసెసరీ, ఇదంతా అవసరం లేదండి కొద్దిమంది. ఇంకొద్దిమంది ఏమంటారు, లేదు లేదు, ఈ తిలకాలు ఇవన్నీ నిండుగా పెట్టుకోవాలి, లోపల భావం ఎట్లా ఉన్నా పర్వాలా, బయటికి డ్రెస్ ఉంటే చాలు. రెండు కరెక్ట్ కాదు. గుణధారణ ఉండాలి, వేషధారణ ఉండాలి, బాహ్యంగానూ ఉండాలి, భావంలోనూ ఉండాలి అని అన్నమయ్య చెప్తారు. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువరు మనసా భావములోన బాహ్యమునందును. ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఏం పని? ట్రైనింగ్ ద మైండ్. ఓ మనసా అని చెప్పుకున్నాడు ఇక్కడ. ఎవరికి వాళ్ళు కృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనసు అనేది నిగ్రహించడం ఎంతటి వాడికైనా కష్టమే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం బట్ అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, నీ మాట కరెక్టే, మనస్సు నిగ్రహించడం అనేది ఎవరికైనా కష్టమే. స్టిల్ రెండు విషయాలు ఉన్నాయి, ప్రాక్టీస్ అండ్ రినౌన్సియేషన్. అభ్యాసం చేయాలి, రినౌన్సియేషన్ ఉండాలి. ప్రాక్టీస్ ఏంటి? నేను బ్రతికుండంగా భక్తిని ప్రాక్టీస్ చేయాలి. బయట ఈ మాట బాగా పడతారా లేదా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ చెప్తారా? అది ఇక్కడ నువ్వు చేసి చూడు. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక రంగంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇది నిన్ను అన్ని రంగాల్లోనూ నిన్ను సక్సెస్ చేస్తుంది. నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఇంటి పని చేయి, వంట పని చేయి, చదువులు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ ఈ ప్రాక్టీస్ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అదే అభ్యాసం. రెండోది వైరాగ్యం. ఏమిటి వైరాగ్యం? అరే ఒకరోజు నేను ఈ శరీరం వదిలేయాలి, నేనేమి ఈ శరీరంతో పాతేసుకుపోయి ఇక్కడే ఉండను, వదిలేయాలి ఒకరోజు శరీరం. మన బాలకృష్ణ ప్రసాద్ గారు దేహత్యాగం చేసిన రోజున పొద్దున్నే నేను మామూలుగా ఆన్ చేసి బ్రజవిలాస్ కీర్తన పెడతాను. ఆ రోజు చూస్తే అన్నమయ్య కీర్తన, అన్నమయ్య కీర్తన వచ్చిందని పెట్టి స్టార్ట్ చేస్తే ఎంత పాట, ఎంత గొప్ప మాట కదా. మనం మాట్లాడుకునేటప్పుడు అవును కదా అంటాం కదా. ఆ కథ అనేటువంటి పదాన్ని తీసుకొని అన్నమయ్య ఎంత కాలము కదా నీ దేహ ధారణము
ఎంత అప్రోప్రియేట్గా అనిపించిందంటే నాకు ఆ పాట ఆ రోజు బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి కీర్తన చేయడానికి. పొద్దున్నే ఆన్ చేయగానే ఎంత కాలము గదా ఈ దేహధారణము, ఎంతకాలం ఈ శరీరం ఎంతసేపు ధరిస్తావు? చింతా పరంపరల చిక్కువడనైతి, చింతా పరంపరలో చిక్కుకుపోయాడు. ఎంతకాలం కదా ఇది ఈ శరీరం ఎంతకాలం ధరిస్తావు? ఇది రెనౌన్సియేషన్. అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యైన చతుర్థి. అది అన్నమే చెప్తున్నారు ఏంటంటే మనస్సుకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అట్లా ఎందుకు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావ మనసాదయే ఆత్మైవ హ్యాత్మనం బంధుహురాత్మైవ రిపురాత్మన. కృష్ణుడు అంటున్నాడు, నాయనా నీ మనస్సుతో నువ్వే ఉద్ధరించుకోవాలి. అదుపులో పెట్టడం నువ్వు తెలుసుకుంటే నీ మనసు నీకు ఆప్తమిత్రుడు. అదుపులో పెట్టుకోవడం తెలుసుకోకపోతే అదే మనసు నీకు బద్ధశత్రువు. ఎట్లా బద్ధశత్రువు? నీకు సంతృప్తినివ్వదు. 100 కోరికలు కోరుతుంది, అది తీర్చుకుంటే మళ్ళీ 101 కోరిక రెడీ అంటాం. నీకు సంతృప్తినివ్వదు. ఇంకా సంపాదించాలి, ఇంకా పొందాలి, ఇంకా అచీవ్మెంట్స్ చేయాలి, ఇంకా ఇంకా ఎప్పుడు ఇంకా చచ్చిపోతావు ఒకరోజు. యదృచ్ఛ లాభ సంతుష్టో, లభించిన దానితో సంతుష్టి ఎక్కడుంది? ఇంకా ఇంకా ఏమో ఇంకా దానికి ఇంకే, ఆ ఇంకా అనే దానికి ఇంకే అంత ఎక్కడ? ఇది మైండ్ ఆడేటువంటి గేమ్. మై డియర్ బ్రదర్, మైండ్ నీతో గేమ్ ఆడుతుంది. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ దట్. మనస్సు నీతో ఆట ఆడుతుంది ఇంకా ఇంకా అని. కాలం విలువ అర్థం కావడంలని. ఎంతకాలము కదా ఈ దేహధారణం. అన్నమాచార్య సంగీతం చాలా గొప్పగా ఉంది. సో అట్లా ఆ మనసుకి శిక్షణ ఇవ్వమంటున్నాడు ఆయన. శిక్షణ ఇస్తేనేమో నీకు ఆప్తమిత్రుడు అంటాడు, శిక్షణ ఇవ్వకపోతే బద్ధశత్రుడు. అదే బద్ధశత్రుడు. సో అందుకని భగవన్నామం జపం చేయరా అని చెప్పి అడిగితే మనం మనసులో పోతా ఉందని చెప్తారు. అలా కాదు, నువ్వు మనసులోనూ భగవన్నామం చెప్పాలి, బాహ్యంగా కూడా చెప్పాలి. ఎందుకు అలా చెప్తే క్రమేపీ యూ కెన్ అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ గాడ్. భగవద్ జ్ఞానాన్ని నువ్వు క్రమ పద్ధతిలో అర్థం చేసుకోగలవు. ఎట్లా? ఫస్ట్ నీకేం అర్థమవుతుందంటే, ఏంటి ఈ ప్రపంచంలో ఎంతమంది ముక్కోటి దేవతలు ఉన్నారంట, ఇప్పుడు ఏ దేవుడిని పూజించాలి, ఏ దేవి దేవతను పూజించాలి అని ఒక కన్ఫ్యూజన్. వద్దు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. ఏ మంత్రం జపించాలి? వాళ్ళేదో హోమ్ గ్రీన్ క్లైమ్ అంటున్నారు, వీళ్ళేదో ఇంకోటి అంటున్నారు, వాళ్ళేదో ఇంకోటి అంటున్నారు, వీళ్ళేమో హరే కృష్ణ అంటున్నారు. హరినామములే అన్ని మంత్రములు. నువ్వు హరినామం చెప్తే అన్ని మంత్రాలు ఇందులో ఉన్నాయి. అన్ని మంత్రములు ఇవే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రం. హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందు. ఇది క్లారిటీ. అందరూ హరి అవతారములే, అఖిల దేవతలు. సో హరి సర్వోత్తమ దైవం. రెండోది, హరిలోనివే బ్రహ్మాండములు. రైట్? ఆ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయి, అంతర్లీనమైపోతున్నాయి. సి. మూడోది, హరినామములే అన్ని మంత్రములు. నువ్వు హరినామం వేసుకున్నావు, నువ్వు రూట్ పట్టుకున్నావు, ఇంకా నువ్వు నో నీడ్ ఆఫ్ అగైన్ క్యాచింగ్ ట్రిక్స్, క్యాచింగ్ బ్రాంచెస్. నువ్వు వేరు పట్టుకున్నావు, కొమ్మల రమ్మల్లో ఆకృష్టి నీకేం అవసరం లేదు. వేరుకు నీరు వాటర్ ద రూట్. ఇలా నువ్వు చేస్తున్నావు అనుకో, భగవన్నామం ఈ అవగాహనతో జపం చేసావు అనుకో, నెక్స్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. అదేమిటో తెలుసా? విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేది వేదంబులు, విష్ణుని పొగడేది
పొగిడేదే వేదం. మళ్ళీ వేదం. నేను అన్నమే కన్నా ఎక్కువ తెలుసా నీకు? నాకేది తెలియదు. విష్ణు యొక్క మహిమలే మనకి విహిత కర్మలండి. ఆ భగవంతుడు ఏ అవతారాలు తీసుకున్నాడు చూడండి, ఎన్ని దశ అవతారాలు, ఆ అవతారాల్లో ఏమేమి లీలలు చేశాడు, అదే విహిత కర్మ. విష్ణుని పొగిడేదే వేదం. ఎందుకని? విష్ణువుక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువుక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువని వెదకలో మనసా భావములోన వాక్యమునందు. చూసారా? విష్ణువని వెతకాల. ఎవరెవరి కోసం వెతుకుతున్నావు? పరీక్షిత్ మహారాజు గర్భం నుంచి బయటికి రాగానే ఎవరి కోసం వెతికాడు? అన్ని ఇటు అంటే చూసేస్తున్నాడు ఆయన. ఆయనకి జన్మతః ఆయన పేరేంటో తెలుసా? విష్ణురాతుడు. ఈ పేరు ఎవరికి తెలియదు. 90%. అందరికీ తెలిసిన పేరేంటి? పరీక్షిత్తు. ఎందుకు? పరీక్షగా విష్ణువు కోసం వెతికాడు ఆయన. అందుకని పరీక్షిత్ అనే పేరు సార్థకమైంది, కానీ జన్మతః వచ్చిన విష్ణురాతుడు అనే పేరు పెద్దగా ఎవరికి తెలియదు. జన్మతః నువ్వు ఏంటి అనేది కాదు, కర్మతః నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యమని చెప్తుంది అక్కడ. ఆయనకి జన్మ నక్షత్రం పేరు ఎవరికి తెలియదు, విష్ణురాతుడు ఆయన పేరు. అందరికీ తెలిసిన పేరేది? పరీక్షిత్తే. పరీక్షిత్ మహారాజు అంట. ఎందుకు? వెతికాడు, విష్ణువు కోసం వెతికాడు. ఇలా వెతికితే ఈ విధమైన భావంతో నువ్వు జపం చేస్తే భగవన్నామాన్ని చివరి అండర్స్టాండింగ్ వస్తుంది. అది